ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. నాకు అక్కడ ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది. నేను జగన్ గారికి నేనంటే చాలా ఇది, లేకపోతే ఆయనకి ఇది అనుకుని నేను వెళ్ళి టికెట్ అడిగితే ఆయన పరిస్థితి చూసి నాకు ఇవ్వకపోవచ్చు, నాకు కోపం రావచ్చు, నేను అలగొచ్చు. రూట్ క్లియర్ చేసుకుంటున్నారంట ఇప్పటి నుంచే? అచ్చా చాలా లేదా? నాట్ ఎట్. నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకేందంటే పుష్పశ్రీవాణిగా అంటే తను కురుపాం నియోజకవర్గం మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి. నేను ఫ్రాంక్ చెప్తున్నాను, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అయ్యి మళ్ళీ ఆవిడకి మళ్ళీ ఇంకోసారి మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలి. కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇప్పుడు మీ అంబిషన్ కూడా పొలిటీషియన్ అవ్వాలి, ప్రజాసేవ చేయాలి. అంటే ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే గారి హస్బెండ్ పరీక్షిత్ రాజ్ అనిపించుకుంటారు, మీకు ఎమ్మెల్యే అవ్వాలని లేదా? నాకు వాస్తవంగా చెప్పండి. వాస్తవం చెప్తున్నా, ఉంటది కదా డెఫినెట్ గా. నాకు లోపల అంటే కంప్లీట్ 100% లేదు, ఓన్లీ నాకు 50% ఉంది. ఎందుకు 50% ఉంది అంటే ఓకే, నాకు పర్సనల్ లైఫ్ ఐ మోర్ హ్యాపీ. తను మొత్తం పాలిటిక్స్ చూసుకుంటే ఇంట్లో మా పాపని ఏమంటే ఇంట్లో పాపని లేకపోతే పర్సనల్ లైఫ్ని ఎవరో ఒకరు కొంతైనా టైం కేటాయించాలి. లేకపోతే ఏమంటారు మనము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం అవన్నీ చూసుకోవాలి కదా. 24 గంటలు పాలిటిక్స్ అంటే ఎవరు ఇవ్వరు కదా. పాలిటిక్స్ కాకుండా ఏంటి బిజినెస్ ఏమైనా చేస్తున్నారు? ఇంకా బిజినెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు నాకు క్రషర్ ఉంది, క్రషర్లో పార్ట్నర్షిప్ ఉంది, ఒక రైస్ మిల్ పార్ట్నర్షిప్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ పామ్ ఆయిల్ ఉంది, ఇలా అగ్రికల్చర్ ఉంది, మామిడి తోటలు ఇలా ఉంది. అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటారు, మరి చూసుకోవాలి కదా ఎవరో ఒకరు. సో ఇద్దరము పాలిటిక్స్ లో ఉండిపోతే ఎవరు మ్యాథమెటిక్స్ టీచర్ ఎక్కువ లెక్కల్లో ఆచితూచి లెక్క? నేనే ఆచితూచి ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న జాగ్రత్త ఆయనకుంది. మనకి ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ అక్కడి నుంచేనా పర్మిషన్ కంపల్సరీ? ఓకే, పర్మిషన్ లేదు అంటే ఆయనకి ఇచ్చే గౌరవం అది. నాకేం స్ట్రిక్ట్ గా నువ్వు ఇలా చెయ్యి కార్డ్ తీసుకెళ్లి స్వైప్ చేసి కార్డు ఆవిడ దగ్గరే ఉంటుంది. ఆవిడ కార్డు నంబర్ కూడా నాకు తెలియదు. కార్డు ఉండే ఉపయోగం అండి. నేను కంపల్సరీ ఆయనకి ఆ గౌరవం విషయంలో మాత్రం ఎక్కడ ఎప్పుడు తగ్గలేదు. మ్యారేజ్ అయిన డే 1 నుంచి ఎప్పటి వరకు. ఇప్పుడు కార్డ్ అనేది తన దగ్గర ఉంటుంది, తన బ్యాంక్ అకౌంట్ అనేది తన దగ్గర ఉంటుంది. దాంట్లో ఏముంది ఏంటి నేను చూడను, కానీ మొదటి నుంచి కూడా ఏమైనా తీసుకోవాలని నాకు అడుగుతారు. నేను ఇలా తీసుకుంటాను అనుకోని ఆవిడ అడుగుతారు, నేను ఫస్ట్ అది వచ్చేది వద్దని వస్తుంది ఫస్ట్. నాకు అది కంట్రోల్ చేసుకుంటారు, కానీ నాకు అది అలవాటు వద్దు. ఎందుకు వద్దు అంటాను. అంటే ఎక్కువ ఏమడుగుతారండి? ఏమంటే చీర లేకపోతే ఏదైనా జ్యువెలరీ కొనుక్కుంటాను అంటారు. ఇప్పుడు రాజకీయాలలో చెప్పాలంటే లేడీ పొలిటీషియన్సే చాలా మంచి చీరలు కట్టుకుంటున్నారు, కట్టిన చీర కట్టుకోవట్లేదు, కాస్ట్లీ చీరలు కట్టుకుంటున్నారు, డైమండ్స్ పెట్టుకుంటున్నారు. మారిపోయింది రాజకీయం కూడా, కాస్ట్లీ రాజకీయం. లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే రోజా గారిని మించిన చీరలు మీరు కట్టుకుంటారు, మీరు మించిన వంత గారు మించిన అంత గారు మించిన వాళ్ళు. జనరల్ లేడీస్ సైకాలజీ ఏంటంటే మంచిగా కనిపించాలి, అలానే ఉండాలి. ఆ రోజులు పోయినాయి, పాత రోజులు. ఇప్పుడు లుక్ చూసి గౌరవం ఇచ్చే పొజిషన్ వచ్చేసింది. మేము అలాంటివి కూడా ఫేస్ చేసాం. నేను ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఫేస్ చేశా. అంటే నేను ఎవరో చెప్పకుండా షాప్కి వెళ్తే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటే వెళ్ళిపోతాం. సిటీస్లో హైదరాబాద్లో జరిగింది నాకు. మామూలుగా వెళ్ళిపోయా, ఇంట్లో ఉన్నట్టు వెళ్ళిపోయా. అక్కడ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. అలాంటి రోజులండి ఇవి. డ్రెస్సింగ్ సెన్స్, మంచి డ్రెస్ చేసుకుని వెళ్ళలేదని షాప్ లో నుంచి పొమ్మన్నారు. మామూలు సాదా సీదాగా ఇంట్లో ఆడపిల్లని ఎలా ఉంటామో అలా వెళ్ళిపోయాను. గోల్డ్ షాప్కి ఇలాగే వెళ్ళాలి, ఇలా పెట్టుకొని వెళ్ళాలి అన్నది సెన్స్ లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా సిస్టర్ నేను ఇద్దరం వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక అనుకోని సిచ్యువేషన్ జరిగింది. అంటే మనం ఏదో సేమ్ మన జరిగిన ఒక సినిమా జరిగింది కదా, ఆ సేమ్ అలాగే జరిగింది. అప్పటికి నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను. నేను తెలియక ఎలా పడితే అలాగా సమాధానం చెప్పి మాట్లాడడం, అంటే కొంచెం చిన్న చూపు చూసి మాట్లాడడం, నేను చాలా హర్ట్ అయ్యా. అక్కడ చాలా బాధ అనిపించింది. ఓహో, అంటే డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉండాలా ఒక దగ్గరికి వెళ్తే అని అనిపించింది. అదే మీరు కాన్వాయ్తో వెళ్ళిపోయి ఇద్దరు గన్మెన్లు అటు ఇటు నించుంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ. నేను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా సింపుల్గా గన్మెన్స్కి కూడా యూనిఫామ్ అయినివ్వను. అంటే మనం ఎవరో తెలియకూడదు అన్నది నా కాన్సెప్ట్. హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా నన్ను చాలా మంది ఏంటి ఇలా సింపుల్గా వచ్చారు అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మామూలుగా వెళ్తాను,
బార్గెనింగ్ కూడా చేయను, నా పొజిషన్ ఇది అని కూడా చెప్పి కూడా ఇచ్చాను. ఓకే. వెళ్తే వాళ్ళు గుర్తుపడితే ఓకే, సైలెంట్గా పని చూసుకొని వచ్చేస్తా. సో ఆ రోజులు అలా ఉన్నాయి. డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి గౌరవం ఇచ్చే రోజులు వచ్చేసినాయి. కాబట్టి కంపల్సరీ ఏ ఉమెన్ అయినా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, సిచ్యువేషన్స్ తగ్గట్టు. అందులో భాగమే ఈ చీరలు కానీ, చిన్న చిన్న పెట్టుకునే వస్తువులు కానీ, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే.